హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఈరోజైతే సండే అండి. మేము ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నామో అది మీకు కూడా తెలుసండి ఆ ప్లేస్. మరి ఎక్కడికి లేట్ ఎందుకు, పదండి. మరి పొద్దున్నే మా పాపకైతే లేపిస్తానండి. మరి తన ఇష్టమైన ప్లేస్కి కాబట్టి చక్కగా ఈరోజు హాలిడే అయినా త్వరగా లేచింది. మరి మేమైతే అలా వాకింగ్ చేస్తూ వెళ్తాం. డైలీ అయితే ఇదిగోండి చూడండి పావురాలు. డైలీ అయితే లేచి ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు మా పాప మరియు మా ఆయన. మరి ఈరోజైతే వెళ్ళలేదు, ఇలా అలా వెళ్తామనేసి. ఇదిగోండి మా ఇంటి పక్కన గ్రౌండ్ వద్దకైతే వచ్చాము. ఇక్కడ నుంచి అలా వెళ్తాము. మరి మీకు ఇక్కడ పావురాలు అయితే చాలా ఉన్నాయి, చూపిస్తానని తీసుకువెళ్తున్నాను. పావురాల జూన్ డే ఉందండి. సన్ రైజ్ కూడా అయిపోయింది. ఓయ్, సన్ రైజ్ కూడా అయిపోయింది, త్వరగా రాయండి. అదిగోండి మా ఆయన అయితే మీకు చూపించడానికి త్వరగా వెళ్తున్నారు పావురాల దగ్గరికి. చూసారా ఎన్ని అలాగా చెట్టు పైకి ఎగిరి మళ్ళీ ఇటువైపు వస్తాయండి. మరి మా ఇంటి పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఉందండి. పూజారి గారైతే గుడి ఉప్పున్నారు. చూడండి, స్వాముల వారిని అయితే దర్శనం చేసుకోండి. లోపలికైతే వెళ్ళట్లేదు, పూజ అయితే అవుతుంది. పూజారి గారు ఇచ్చున్నారు కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నామో నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అర్థమైపో ఉంటుందండి. మరి మేమైతే మరి లేట్ ఎందుకు, జర్మన్ జెట్టీకి అయితే వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగే అక్కడ వ్యూ చాలా బాగుంటుందండి. మేము కూడా చాలా రోజులైంది ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి. ఇదిగోండి ఫ్రెండ్స్, జర్మన్ జెట్టీ వద్దకైతే వచ్చేసాము. ముందైతే చాలా రోజుల ముందు వ్లాగ్స్ అయితే పెట్టాను కదా, ఆ వ్లాగ్స్లో అయితే అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ పని అవుతున్న పార్కింగ్ ప్లేస్ అండి. పూర్తి అయితే అయిపోయింది, చాలా రోజులైంది. మరియు ఇక్కడ కెఫే కూడా ఉప్పారు, చిన్న షాప్ కూడా ఉన్నాయి ఫుడ్ స్టాల్ది. మరి ఇక్కడ కొత్తగా గేట్ కూడా నిర్మించారండి. మరి మీకు దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉందో వ్యూ. అదిగోండి మా పాప అయితే త్వరగా వెళ్తుంది. మరి ఎక్కడికి అనుకుంటున్నారా? నీటిలో అయితే ఆడుతానంటుంది, ఈరోజు స్విమ్మింగ్ చేస్తానంటుంది. అందుకే ఇదిగోండి మా ఆయన కూడా ఫోటో షూట్ చేస్తున్నారు. అదిగోండి సన్ రైజ్ అయితే అయిపోయిందండి, మీకు చూపిస్తాను అనుకున్నాను, త్వరగా అయితే రాలేకపోయాము. ఇంకా 4:30కి ఇలాగ వచ్చేయాలి. చూసారు ఎంత బాగుందో వ్యూ. ఇదిగోండి ఈ గేట్ వచ్చి కొత్తగా నిర్మించారు, ఎంట్రన్స్ గేట్ అండి. అదిగోండి ఈ సన్ రైజ్ లైటింగ్ వల్ల కనిపించట్లేదు, ఉండండి జూమ్ చేసి చూపి. వెల్కమ్ జర్మన్ జెట్టి ఈకో టూరిజం సైట్, మాయాబందర్ ఫారెస్ట్ డివిజన్. పదండి మరి కిందకైతే వెళ్దాం. మా పాప అయితే నీటి లోపలికి వెళ్ళిపోయింది. మేము ఎక్కడ వద్దంటామని చెప్పకుండా వెళ్ళిపోయింది. కాసేపు ఆగి వెళ్తాం అనుకున్నాం నీటిలోకి. ఈరోజు అయితే చూడండి, ఎందుకమ్మా రావడమే నీటిలోకి వెళ్ళిపోయావు? కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా శ్రావ్య, కొట్టాలి నిన్ను. మా ఆయన అయితే కోపం అవుతున్నారు, ఎంత వేగం ఎందుకు వెళ్ళావు, కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా అని. అదో కోపడుతున్న తిట్లు పడుతున్నాయి మా పాపకి. అలా కూర్చొని చూడండి. సరే సరే వదిలేండి. అదిగోండి సన్ రైజ్ చూసారా, ఎర్లీ మార్నింగే. ఇంకా ఎవ్వరూ రాలేదు ఇక్కడికి, చాలా ప్రశాంతంగా ఉంది జర్మన్ జెట్టి మొత్తం. ఇక్కడైతే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి కొన్ని ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టున్నారు. మరియు అక్కడ చూడండి పడవ అయితే వెళ్తుంది.
చాలా బాగా కనిపిస్తుంది కదా. చూడండి, జర్మన్ జెట్టి అంటే ఇదేనండి. మేమైతే ఇక్కడికే వస్తుంటాం. చాలా రోజులయ్యింది వచ్చి. ఎర్లీ మార్నింగ్ చూసారా ఎంత బాగుందో. మా ఆయన అయితే అక్కడ ఉన్నారు. ఏండి ఓయ్ రావడమే రీల్స్ చేసుకుంటున్నారు. ఇక్కడికి వస్తే అలా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. మరి అదేనండి, ఇక్కడికి వస్తే అలా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది, రీల్స్ ఏమీ చేయకుండా. మా పాప అయితే నీటిలోకి వెళ్ళిపోయిందండి. కాసేపు ఉంటాం అనుకున్నాము, ఇంకా కొంచెంసేపే ఉండి వెళ్ళిపోవాలి. దాన్ని నీటిలో ఆడుతుంది కదా, మరి తడుస్తుంది. మేము బయటకు వస్తే చలి వేస్తుంది. అదిగోండి సన్ రైజ్. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి, చీకటి చీకటిలో అప్పుడే కనిపిస్తుంది. అటువైపు పడవ కూడా వెళ్తుంది. చూడండి, ఉదయించే సూర్యుడు. ఇంకా 6 o'clock కూడా అవ్వలేదు, కానీ ఎంత చక్కగా చూడండి కనిపిస్తుందో. అటువైపు వచ్చి పడవలు, 2 పడవలు అయితే ఉన్నాయి. ఏం చేస్తున్నారు? అచ్చా, మీరు మరొక ఫోన్తో మా ఆయన బ్లాగ్ తీస్తున్నారు. అచ్చా, ఓకే ఓకే. ఒకవైపు నుంచి మా ఆయన కూడా నాకు తీస్తున్నారండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదిగోండి మా ఆవిడైతే చక్కగా వీడియో తీసుకుంటుంది. మా ఆవిడకి తెలియదండి నేను వీడియో తీస్తున్నట్టు. మా ఆవిడకి తెలియకుండా వీడియో తీస్తున్నాను. చూడండి, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మా ఆవిడ ఇవి బోట్లు వస్తాయి కదా, చేపల బోట్లు, డొంగిలు, అవన్నీ వీడియో తీసుకుంటుంది చక్కగా. చూస్తున్నారా? మరియు మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుంది. 5:30 అండి ఇప్పుడు అవుతుంది. ఎగ్జాక్ట్గా 5:30కి చూడండి సూర్యుడు ఎలాగ ఎంత పైకి వచ్చున్నాడు. సరేనా? మనం ఎండాకాలము ఇంకా మీకు సన్ రైజ్ ఇంకా చూపించాలంటే వేగంగా రావాలి. ఇంకా వేగంగా వస్తేనే మీకు సన్ రైజ్ చక్కగా కనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తాము కొంచెం వేగంగా వచ్చి మీకు సన్ రైజ్ మాత్రమే చూపించడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి, ఇదిగోండి మా ఆవిడ ప్రయత్నం అండి ఇది. మీకు లాంగ్ వీడియోలో ఇంకా జర్మన్ జెట్టి గురించి చక్కగా చెప్పాలండి. ఓయ్ వా, వీడియో అయిపోయిందా? నా వీడియోలో నీకు కవరింగ్ చేస్తున్నాను, ఓకేనా? ఇది కొంచెం చూడండి చక్కగా మా ఆవిడ అన్ని ప్రతి మూమెంట్స్ ప్రతిదీ మీకు చక్కగా చూపించాలని తను తీసుకుంటుంది. తెలియకంటే తీసాను, అక్కడికి వచ్చేసరికి చూసింది మా. ఇక్కడికైతే ఫిషింగ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు. అది ఈవినింగ్ అయితే చాలా మంది కనిపిస్తారు ఇక్కడ. మరి ఇప్పుడు లేరండి, ఎందుకంటే అటువైపు పడుతున్నారనమాట. అక్కడైతే నాకు ఒక్కరు కనిపించారు, ఆ రాళ్ళపై కూర్చొని ఫిషింగ్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళ నాన్నకి చేపలు పట్టమంటుంది మా పాప. చూడండి, చూసారా? దాన్ని వద్దంటుంటే మా ఆయన స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. రోజు తేవాలని అంటున్నారు. చూడండి, అక్కడ మాట్లాడుతున్నారు కానీ ఇక్కడికి వినిపిస్తున్నాయి నాకు. దానికి పిలిచి మా ఆయన లోపలికి వెళ్తున్నారు, స్విమ్మింగ్ చేస్తూ వస్తారని. చూడండి,
పెద్ద చేప అనుకొని పరిగెడుతుంది మా పాప. అయిపోయిందా? ఓకే ఓకే చల్లా. హట్స్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మరి పదండి ఇటువైపు ఒక్కొక్క బ్రిడ్జు పైనుంచి వెళ్దామా. ఇదండి ఎంత చక్కగా అయితే వాటర్ వస్తుంది బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది చూడండి. ఇది ఒక బ్రిడ్జ్, మొత్తం 3 బ్రిడ్జ్లు ఉన్నాయండి. ఓయ్ త్వరగా రండి. ఇది మరొక బ్రిడ్జ్ అన్నమాట. అమ్మా షావియమ్మా ఏం చేస్తున్నావు? ఫిషింగ్ చేస్తున్నావా ఏంటి? ఇదిగోండి ఇది 3వ బ్రిడ్జ్. మేము ఇక్కడికి వచ్చి నైట్కి చాలాసేపు కూర్చుంటుంటాము. 8 o'clock దాకా కూర్చుంటుంటామండి. సాయంత్రం వచ్చి మా ప్లేస్ అండి ఇక్కడ. మరియు అక్కడైతే ఇష్టం మా ఆయనకి, ఇక్కడ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ కూర్చొని స్ట్రైట్గా మనం సీ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఎదుగోండి ఇప్పుడు మా ఆయన కూర్చొని చూపిస్తారు. ఇక్కడ కూర్చుంటే చాలా ఇష్టం ఆయనకి. ఇక్కడ ఈ బెంచ్ ఖాళీ లేకపోతే చూస్తుంటారనమాట. ముందుకు ఒక ఉంది కదా బెంచ్, ఆయన మీద కూర్చొని ఎప్పుడు ఖాళీ అవుతుందో అని కదండి. ఖాళీ అవ్వడమే సరే అండి, వచ్చేస్తారు ఇక్కడికి ఇలా కూర్చొని ఇక్కడ రిలాక్స్గా ఇక్కడ కూర్చున్న తర్వాత ఈ టీవీని చూసుకుంటూ చక్కగా చిల్ అవ్వచ్చు రిలాక్స్గా. ఇప్పుడైతే నీరు ఎక్కువ ఉందండి, ఎక్కువ ఉంది నీరు. వాటర్ అయితే ఫుల్గా హైటెడ్గా ఉండేటప్పుడు అయితే ఇక్కడ దాకా పై దాకా వస్తుందండి. ఇదిగో ఇక్కడ దాకా వచ్చిందనుకో మనకి ఇంకా చాలా సరదాగా ఉంటుంది. నీటిలో కూర్చుని ఆనందించినట్టు ఉంటుంది. బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ సీ వ్యూ జర్మన్ జెట్టి అందాలని చూడడానికి. చూడండి తను ఎలా ఆడుతుందో. ఓ అమ్మాడి, అమ్మాడి ఏం చేస్తున్నావు? జర్మన్ జట్టిలో 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. మరి అలా కూర్చోడానికి ఇలా బెంచెస్ కూడా ఉన్నాయి. 2 హట్స్ ఉన్నాయి. ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా అవుతుంటాయి. చాలామంది వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ అని చేస్తుంటారండి. మరి చూడండి పక్క పక్కన అయితే క్వార్టర్స్ కూడా ఉన్నాయి. చుట్టుపక్కల చెట్లతో మరి ఇక్కడ సీ వ్యూతో చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. మేము కూడా వాటర్ వద్దకు వస్తాము. మా పాప అయితే ఒక్కదే ఆడుతుందని వాళ్ళ నాన్న అయితే అదో స్విమ్మింగ్ చేస్తున్నారు. జడిసిపోతుంది. చూడండి ఎలా కేకలు వేస్తుంది. వద్దంటుంది కదా, వదిలేయండి. స్విమ్మింగ్ నేర్పిస్తుంటే వద్దంటుంది. సరే జడిసిపోతుంది కదా, వదిలేయండి. అరే నీరు వేయకండి, ఫోన్ పై తడుస్తుంది. మీ ఫోనే తడుస్తుంది. చూసారా కెరటాలు. షమాడి అక్కడ చూడండి. ఓయ్ షిప్ వస్తుంది. బోటా? ఈరోజు బోట్ ఉందేటి? ఈరోజు ఉన్నా అదిగోండి బోట్ వెళ్తుంది. శ్రీ విజయపురం వెళ్తుంది బోట్. చూసారా? మరి నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదండి నీటిలోకి వెళ్ళాలంటే. లాస్ట్లో తడిసి ఒకవేళ వెళ్తాను. ఇప్పుడు మా పాప పిలుస్తుంది కానీ నేను వెళ్ళట్లేదు. ఓయమ్మా మా పాప నాకు చూపించమ్మా అంటుంది వీడియోలో.
నేనైతే ఈ హట్ లోపలికి వచ్చి అలా కూర్చున్నానండి. మా ఆయన మరియు మా పాప అయితే అలా నీటిలో అయితే ఆడుతున్నారు. ఉండండి చూపిస్తా. అదిగోండి అక్కడ ఉన్నారు. నాకు ఎప్పుడు ఇలా వస్తే అండి అలా ప్రశాంతంగా కూర్చొని ఆ సీ వ్యూని చూస్తూ ఆనందించడం ఇష్టం. నీటిలో అయితే నేను ఎక్కువ శాతం వెళ్ళను, వాళ్ళిద్దరే వెళ్తుంటారు. మా పాపకి చాలా ఇష్టం కానీ లోపలికి వెళ్ళదు, ఒడ్డునే ఆడుకుంటుంది. మా ఆయన పిలుస్తున్నారు కానీ నేను రాను రాను అంటుందన్నమాట. నేను కూడా చెప్పాను, అంత భయం ఉన్నప్పుడు లోపలికి వెళ్ళకమ్మా, నాన్న పిలిచిన ఒడ్లోనే ఆడుకో, కొంచెం నీటిలోనే ఆడుకో, లోపలికి వెళ్ళకు అని చెప్పేసి అలా వచ్చి ఇక్కడ కూర్చానండి. కూడా లోపలికి రాదండి కాస్త లోపలికని మా ఆయన కూడా మా పాప వద్దకు వచ్చి అలా కూర్చున్నారు, తనకు సపోర్ట్ చేస్తూ. నీటిలో ఆడడం ఇష్టం కానీ లోపలికి వెళ్దండి, ఇలా ఒడ్డునే ఆడుకుంటుంది. చూడండి అలా, చాలా భయం కానీ నీరంటే ఇష్టం. వామ్మో ఎండ చూడండి, ఇంకా 7 అవుతుంది కావాల. నాకైతే చెమటలు వచ్చాయి. వీళ్ళు స్విమ్మింగ్ అయితే ఇంకా పూర్తి అవ్వదు, ఎప్పటి నుంచి పిలుస్తున్నాను వెళ్ళిపోదామని, రావట్లేదు అసలు. ఇంకా స్విమ్మింగ్ నేర్పిస్తానే అంటున్నారు మా ఆయన, వద్దంటుంటే చూడండి వాళ్ళ కేకలు. ఈరోజు ఎక్సర్సైజ్ అంతా ఇక్కడ అయిపోతుంది. రోజు అయితే గ్రౌండ్కి వెళ్తుంటారు కదా, నీట్లో అవుతుంది ఈరోజు. ఓయ్ చలో చలో పదండి, ఏంటి చలో ఆజా, టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేయవా? నేను కదా చెయ్యాలి, నాకు గారు పెడతారు మళ్ళా. చూడండి ఈరోజు శ్రావ్య కన్నా మా అమ్మాడి కన్నా మా ఆయనే చిన్న పిల్లోడు అయిపోయాడు. నీటిలోకి వెళ్ళన్నారు, ఇప్పుడు వెళ్ళిన తర్వాత రానంటున్నారు కదా. వచ్చేయండి, చూస్తారా ఎంత ఎండ. నాకైతే చెమటలు చెమటలు వచ్చేసాయి, మీరు రావట్లేదు అసలు. నాన్నలాగా యాక్టింగ్ చేస్తున్నావు అమ్మాడి, వచ్చే. వీళ్ళకి ఇలా కాదండి, నేనైతే మీదకి వెళ్ళిపోతాను, అప్పుడే వస్తారు. ఎక్కడుంటే అలాగా ఆడుతూనే ఉంటారు నీటిలో. ఓయ్ ఇంకెప్పుడు వస్తారు చూడండి, నేను పైకి వచ్చేసినా రావట్లేదు. అయిపోయిందా? ఇంకా ఏం చేస్తున్నారు? ఓహో దండం పెట్టిస్తున్నారండి. ఇంకా చూడండి పడుకొని ఇంకా రావట్లేదు. జయ చేయమంటున్నారు. ఆజా అయిపోయిందండి, వస్తున్నారు. ఇప్పుడు ఇంటి దాకా తడి బట్టలతో వెళ్ళాలి. మరి టీ షర్ట్ వేసుకుంటారా? సరే వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరైతే ఫుల్గా తడిసిపోయినారు. చూడండి ఇలానే ఇంటికి వెళ్ళాలి, మరి ఇల్లు అయితే పక్కనే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.